మామూలు అయితే ఊరు వచ్చాను మామ. ఇలాగైతే నడుచుకుంటూ రావాలి. మీకైతే ఆయుష్ ఇస్తున్నాను మామ. అయితే నేనైతే మీ మాటలు సింకద్దు మామ. మీకైతే ఆయుష్ ఇస్తున్నాను అయితే. నమస్కారం మామ. అయితే హాయ్ ఫ్రెండ్స్ మామ. చూడండి మామ, అయితే మా ఒళ్ళు ఏరియా అయితే ఎంత చక్కగా ఉందో. అలా మొత్తం అరటి తోట మామ చుట్టుగా. అయితే మా వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఈ వానర్ అయితే సీసీ కెమెరా పెట్టారు. ఇక్కడ ఎవరు వచ్చినా నాకు తెలియాలని పెట్టారు మా సీసీ కెమెరా. అయితే చాలా మంచిది మామ. ఎక్కడున్నా సీసీ కెమెరా అయితే ఉండాలి ఆల్బమ్ అయితే. నేనైతే మా మామూలు రూమ్కి వెళ్తాను. చూడండి, మా మామూలు రూమ్ చూపిస్తాను అయితే ఈరోజు అయితే. అలాగే ఒక రూమ్ ఇచ్చారు మామ. అయితే రూమ్ అయితే సొంత ఇల్లులాగే ఉన్నది. ఏదన్నా చూసారా, ఈగలు లేకుండా దోమలు లేకుండా వెళ్ళకి బాగా కట్టారు లొకేషన్గా. అంటే దోమంది ఏగంది నాన్నకి వెళ్ళకుండా. చూడండి మామ. అయితే మా ఊరికి అయితే ఒక టీవీ కూడా ఇచ్చారు మామ. ఏదన్నా మా మామకి అయితే ఒక మంచం కూడా ఇచ్చారు. మంచం అయితే ఏదన్నా మామ పక్కన ఉంది. ఏదన్నా మంచం అలా పడుకుని బెడ్రూమ్ ఇదేనా మామ. అంటే ఒక రూమ్ ఇస్తారు మామ. అంది ఒక జోడా కింది పిజ్జు కొని పెట్టారు మామ. అంటే ఏమైనా మిట్టేర్లు వస్తే దీంట్లో పెట్టుకొనికైనా ఏవైనా అంటే కోతాలకి యాక్షన్ ఏమైనా వచ్చినా ఇందులో పెడతారు మామ. ఏదన్నా చూసారా, మంచం అయితే ఇక్కడ ఉంది అంత గట్టిగా. మనమైతే చూసి షాక్ అయిపోయాను మామ. ఇదేంటి మా వాళ్ళకి సేమ్ ఇల్లులాగా ఉన్నది, ఎందుకు మా వాళ్ళు అయితే ఎందుకు రాకుంటున్నారు, నేలపారం వదిలేసి అనుకుంటున్నాను మామ. ఇంత సౌకర్యంగా ఉన్నప్పుడు మా వాళ్ళు ఎందుకు వస్తారు మామ. అందుకే ఇక్కడ ఆడుతూ పాడుతూ ఇక్కడ ఉండిపోతున్నా అన్నారు మా వాళ్ళు అయితే. మామ అయితే నీళ్ళ ట్యాంక్ అయితే ఇక్కడ పెట్టుకుంటారు మామ. దాన్ని నీళ్ళ ట్యాంక్ అయితే చూపిస్తున్నాను. ఏదంటే ఈ ట్యాంకులో నేను నీళ్ళు అయితే వెళ్తాయి మామ కోళ్ళకి అయితే. నేనైతే షెడ్లోకి అయితే వెళ్తున్నాను. రెండు మామ చూపిస్తాను మీకు. అది కానీ చూసారంటే గేటు కూడా వేసారు. అంటే ఏ కుక్కలు ఏవి రాకుండా గేటు కూడా వేసుకున్నారు బాగా. ఇదండి అయితే నేనైతే షెడ్లోకి అయితే వెళ్తున్నాను మామ. అయితే కోళ్ళని షెడ్లకి. ఇదంతా చూడండి మా ఊళ్ళో అంత పచ్చగా ఉన్నదో. చుట్టూ మొక్కలు వేసుకున్నారు మామ రౌండ్ షుగర్గా, కాయలు చల్ల తగలాలని. చూసాను మామ. అయితే మనమైతే షెడ్లకి అయితే మనమైతే ఈరోజు మీకు చూపిస్తాను మా నేలపారం అండి. ఏదండి అయితే మ్యాథ్ ఫీడ్ అయితే ఇలా ఉంటుంది. ఏదన్నా మ్యాథ్ ఫీడ్ అంటే ఎండ కదండి, మీదకి ఎత్తేసారు మామ మేతలన్నీ. నేనైతే వాడిని అటు కూలి తాలకి నీళ్ళు డొక్కు ఏదైనా చూపిస్తున్నాను. అదే డింకర్ అంటారు మామ. దీన్ని అయితే డింకర్ అంటారు, నీళ్ళు డింకర్ అంటారు. చూసారా మామ నీళ్ళ డింకర్ని. అలా ఉంచుతుంటే నీళ్ళు వస్తున్నాయి మామ. కోలైతే చూడు మామ ఎలా పడుకున్నాయో. ఇవైతే ఇట్లనైతే నేను లెగ్ కొడతాను చూడు మామ. ఇగో నేను లెగ్ కొట్టగానే పారిపోతున్నాయి మామ. అయితే కోలైతే ఏకంగా పారిపోతున్నాయి. చూసారు మామ. ఇది నేలపార పరిస్థితి ఇలా ఉంటుంది మామ. అయితే నేలపారలో అయితే ఇలాగే పని చేయాలి మామ. కోళ్ళని అయితే టైంకి లెగ్ కొట్టుకోవాలి, ఇట్లని వాటర్ అన్నీ చూసుకోవాలన్నమాట. అంటే నేలపార అయితే ఇలా చూసుకోవాలి. వాటికి ఫ్యాన్ కూడా పెట్టారు మామ. అంటే గాలి తేలితే చల్లగా ఉంటుందని ఫ్యాన్ కింద ఉన్నాయి మామ. అలాగే అవి కూడా ఎండకి చచ్చిపోకుండా. చూసారు మామ. అయితే ఎండకైతే కోడి అయితే చచ్చిపోదు మామ. అయితే ఇలాగైతే అన్ని సౌకర్యాలు చూసారు మామ. కోడి అయితే చూసారు మామ. కోడి అయితే నీళ్ళు తాగుతున్నాయి. నేను ఊరుతుంటే కోళ్ళు నీళ్ళు అయితే తాగుతున్నాయి. ఇలాగ అంటే ఇలాగ వెళ్తుంటే కోళ్ళు ఏమైనా లెగ్ కొడుతుంటుంటే కోళ్ళు ఫ్రీగా ఉంటాయి మామ. మనమైతే కోళ్ళని అయితే ఇలా లెగ్ కొట్టాలి మామ. గడికి 1 నిమిషంకి 5 నిమిషాలకి ఇలా లెగ్